హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలకూర పప్పు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సింది 2 గ్లాసెస్ కందిపప్పు. అది పప్పుని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది పప్పు. మా అమ్మమ్మ మాత్రం ఈ పప్పుని చాలా టేస్టీగా చేస్తుంది. ఎంత తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతూ ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4-5 టమాటాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఆనియన్, ఒక 6-7 పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్స్ ఆయిల్, పిడికెడంతా నానబెట్టుకున్న చింతపండు, పిడికెడంతా నానబెట్టుకున్న శనగపప్పుని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం, పసుపు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్. వీటిని అన్నిటినీ పాలకూర పప్పులోకి వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని 2 ఉల్లిగడ్డలు, ఒక 6-7 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు కూడా వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా వద్దు అనకుండా తినేస్తారు. ఈ పప్పు అంత టేస్టీగా ఉంటుంది. వెల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ కాస్త మరికొద్దిగా పెరుగుతుంది. చాలామంది కందిపప్పుతోనే ట్రై చేస్తారు. మీరు కూడా శనగపప్పుతో ట్రై చేయండి. ఇప్పుడు కారం 1 స్పూన్ కారం వేసుకొని మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూను వేసుకొని 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను కొద్దిగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎల్లిపాయలు వేసాను కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు తగినంత వేసుకోండి. పిడికెడంతా నానబెట్టిన శనగపప్పుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల శనగపప్పు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. 10 మినిట్స్ నానబెట్టుకున్నాను నేనైతే. పప్పు అయితే చాలా బాగా నానిపోయింది. ఇందులోకి మొత్తం వేసుకొని పక్కన పెట్టుకుందాం. పాలకూరని కూడా వేసుకుందాం. పాలకూర ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగానే వేసుకున్నాను. పాలకూర తింటే పిల్లలకి చాలా హెల్దీ కూడా. నార్మల్గా తినమంటే తినరు. ఇలా తినమంటే అందులో వేసేస్తే కనపడదు కూడా. చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పు చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది. అందులోకి చింతపండు రసాన్ని గింజలు లేకుండా వేసుకుందాం. నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ తీసుకోవాలనుకుంటే, పులుపు కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది బాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని. ఇలా స్టవ్ మీద పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా రుబ్బుకోవడం వల్ల చాలా మెత్తగా అవుతుంది. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ మీకు ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి అనేది మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ ఇష్టం. ఇందులోకి పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, చాలా బాగా ఉంటుంది. ఈ పప్పుని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. పోపు కొద్దిగా చిటపటలాడాక ఎండుమిర్చి బ్లాక్గా కొద్దిగా అయ్యాక తీసుకొని పప్పులోకి వేసుకోవడమే. పప్పు బాగా వేడయింది, ఇందులోకి పోపు వేసుకుంటున్నాం. ఒక 5 నిమిషాలు హీట్ అయ్యాక పప్పు బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పు అయితే బాగా ఉడికిపోయింది, రెడీ కూడా అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.